హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏలూరు పిల్ల వ్లాగ్స్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా హస్బెండ్ బర్త్డే అని. సో దానికోసమే అనమాట మేము ఈ డెకరేషన్ అయితే చేస్తున్నాము. నేను నార్మల్గా ఇంట్లో అయితే ఇలా చేసేసాను. మా ఇంట్లో ఒక ఉయ్యాలు ఉంది పైన, దానికైతే డెకరేషన్ చేద్దామని ముందుగానే అనుకున్నాను అనమాట. దాని ప్రకారమే నేనైతే డెకరేషన్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఇది చేయడానికి అయితే నాకు మా నాన్నగారు మా అత్తమ్మ ఎంతో హెల్ప్ చేశారు. అసలు ముందు నుంచి లాస్ట్ వరకు కూడా నాతోనే ఉండి హెల్ప్ అయితే చేశారనమాట. దీనికోసం అయితే నేను ముందు డబుల్ కట్ బెడ్ షీట్ అయితే తీసుకున్నాను. అది తీసుకుని బ్యాక్ సైడ్ అయితే వేసేసాను అనమాట. ఓపెన్ గా ఉండకుండా క్లోజ్ చేసేసాను. తర్వాత డెకరేషన్ సంబంధించిన ఐటమ్ ఒకటి అయితే స్టిక్ చేసేసాను. ఆ నెక్స్ట్ ఏంటంటే వైట్ నెట్ కటింగ్ క్లాత్ ఉంటుంది కదా, అదైతే 2 parts గా డివైడ్ చేసుకున్నాను. కట్ చేసేసాను అనమాట. కట్ చేసేసి అటు ఇటు అయితే నేను పెట్టుకున్నాను. చూసారు కదా, నాకు సో అలాగా నచ్చింది. అలా అయితే నేను సెట్ చేసుకున్నాను. తర్వాత అయితే చాలా కష్టపడి బెలూన్స్ అన్ని ఊదామన్నమాట. అసలు చాలా ఇబ్బంది అనిపించింది. ఎప్పుడు అన్ని బెలూన్స్ ఒకేసారి ఊదలేదు. మా అత్తమ్మ నేను అయితే బెలూన్స్ ఊదడానికి చాలా కష్టపడ్డాము. అవేమో ఎగిరిపోతున్నాయి. చాలా గాలి వేసేసింది అనమాట. ఆ టైంలో ఎందుకో తెలియదు, చాలా పెద్ద గాలి వేసింది. మేము పెట్టడం అవి ఊడిపోవడం అలా చాలా టైం అయితే పట్టేసింది అనమాట. లాస్ట్ వరకు ఆ వాటిని అలా పెడుతూనే ఉన్నాము. ఆ తర్వాత అయితే హ్యాపీ బర్త్డే డెకరేటివ్ ఐటమ్ అలానే ఎన్ బెలూన్ కూడా సెట్ చేసేసాము. చూస్తున్నారు కదా బెలూన్స్ ఎలా ఊడిపోతున్నాయో. లాస్ట్ వరకు అదే జరిగిందనమాట. ఈవినింగ్ 5కి స్టార్ట్ చేస్తే నైట్ అయిపోయింది. మేము డెకరేషన్ చేసేటప్పటికి అంటే చాలా ఫాస్ట్గా నైట్ అయిపోయింది అనమాట. మబ్బులు వేసేయడం వల్ల చాలా బేగానే చీకటి పడిపోయింది. ఈ లైటింగ్ గిఫ్ట్ అయితే నేను ఒకసారి మా హస్బెండ్కి యానివర్సరీకి అయితే గిఫ్ట్ ఇచ్చాను. నాకు చాలా నచ్చింది అప్పుడు అది. సో అదైతే నేను పర్చేస్ చేసి తనకైతే గిఫ్ట్గా ఇచ్చాను అనమాట. ఆ కేక్ని చూసి ఎంతో షాక్ అయిపోయారు. మా ఆయనకి కార్స్ అన్న జీప్స్ అన్న చాలా ఇష్టం. సో మేమైతే అనుకున్నాం అనమాట కేక్ ఆ థీమ్లో చేపించాలి అని చెప్పేసి. అదైతే చూసి చాలా షాక్ అయ్యారు. నేను ఆల్రెడీ షార్ట్లో కూడా పెట్టాను తన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. సో అది లాంగ్ వీడియోలో పెట్టడానికి నాకు కుదరలేదు. సో అందుకే నేను సెట్ చేయలేదు అనమాట. నీకు చాలా ఇష్టమైన వర్షంలో కటింగ్ మళ్ళీ కచ్చేమ్మా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ బావా. ఇంకొక విషయం ఏం జరిగిందంటే కరెక్ట్గా అదే టైంకి చాలా పెద్ద వర్షం అయితే వచ్చేసింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవినింగ్ నుంచి మబ్బుగా ఉంది అనుకున్నాం, కానీ ఇంత పెద్ద వర్షం వస్తుందని అస్సలు అనుకోలేదు అనమాట. ఉరుములు, పిడుగులు, మెరుపులు అబ్బబ్బా మామూలుగా లేదు అసలు. తనకి వర్షం అంటే చాలానే ఇష్టము. కరెక్ట్గా ఇంకా ఆ టైంలోనే అయ్యింది. కొంచెం తగ్గింది. ఆ టైంలో అయితే కేక్ కటింగ్ అయితే చాలా ఫాస్ట్గా కానిచ్చేసాము. అంత వర్షం వచ్చినా కేక్ కటింగ్ చేయించారని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట మా హస్బెండ్ అయితే. జీప్లో రౌండ్ వేసేద్దామా. హ్యాపీ బర్త్డే బావా. హాట్ ఫర్ యూ. మొన్న హాట్ వంకర వచ్చింది బావా. ఆ స్నో స్ప్రేతో దగ్గరికి వచ్చేసరికి చాలా భయపడిపోయారు అనమాట నేను ఏం చేసేస్తున్నాను అని చెప్పేసి. నేనైతే చక్కగా హాట్ అయితే వేసాను, కానీ సరిగ్గా రాలేదు. అయినా సరే పర్లేదు. మా మావయ్య గారు ఎప్పుడు అలానే చాలా జోక్స్ వేస్తూ ఉంటారనమాట. సో మా ఆయన కోసం అయితే నేను ఒక ఫ్రేమ్ అయితే చేపించాను. ఆ ఫ్రేమ్ ఎలా ఉందో మీరు కూడా చూసేయండి. సో ఫైనల్గా అయితే మా ఆయన బర్త్డే అలా జరిగింది. అంత సిచ్యువేషన్లో కూడా చాలా బాగా జరిగిందనే చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి రైట్ సైడ్లో ఉన్న గిఫ్ట్ అయితే మా అత్తమ్మ మాకు యానివర్సరీకి అయితే గిఫ్ట్గా ఇచ్చారు. నా గిఫ్ట్ కన్నా సరే చాలా బాగుందనమాట. అది మా అత్తమ్మ ఇచ్చారు. మేము హ్యాపీ ఫీల్ అయ్యాము అప్పుడు చాలా నాకు చూసి. వైజాగ్ బీచ్లో ఉన్నట్టు నిజంగా గాలి. సో వీడియో అయితే ఇదే గాయస్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే ఈ ఫ్రేమ్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పేయండి.